సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని సర్వే నంబర్ 1లో రైతులకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోలన్ బాలరెడ్డి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న భూమిని చిన్న పరిశ్రమలకు కేటాయించడం, దానికి అనుకూలంగా నష్టపరిహారం కింద రైతులకు పట్టాలు ఇచ్చినటువంటి నష్టపరిహారం ఇస్తామన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఓట్లు వేస్తే నష్టపరిహారం ఇచ్చి ఒక్కొక్కరికి 1 ఎకరాకు 600 గజాల చొప్పున ప్లాట్లు ఇస్తా అని వాగ్దానాలు చెప్పారు. కానీ ఇప్పటి వరకు అట్టి వాగ్దానాలు నెరవేర్చకపోవటం, రైతులకు ఏ నష్టపరిహారం అందలేదన్నారు. అర్ధరాత్రి సమయంలో అక్కడి భూములలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని, ఈ విషయంపైన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు వెంటనే నష్టపరిహారం అందచేయాలని ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. అయినా ఇప్పటి వరకు ఎవరూ స్పందించట్లేదని చెప్పి వాపోతున్నారు. మా రైతులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందని, అలాగే ఎల్లవేళలా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రైతులకు న్యాయం వెంటనే. జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు కదా మీకు సహకరిస్తారు. మీరు మాకు సహకరించినప్పుడు మీరు మాకు సహకరించండి. పేపర్ మీద కూడా డ్రాయింగ్ చేయలేరు. జనపడి హెచ్ఎండిఏ అథారిటీస్ కూడా ఉంటుంది. ఈ లేఅవుట్ మళ్ళీ మీరు సపరేట్ గా పోవాల్సిన అవసరం లేదు. మనకి హెచ్ఎండిఏ పోవాలి. మీరు ఇచ్చిన రూపాయి ఖర్చు లేకుండా అయిపోయింది ఒకటి. కాదనుకోవడానికి ఇది జరగని పని అయితే కాదు. ఇది పెద్ద జరగాలు కూడా కాదు. వాళ్ళ భయం ఏంటి సార్? రాత్రి మట్టి కొడుతున్నారు. మట్టి ఆగుతుంది. మట్టి ఆగకపోతే ఏ రాత్రి ఫోన్ చేయాలి. హెచ్ఎండిఏ అథారిటీస్ కూడా ఉంటుంది. ఈ లేఅవుట్ మళ్ళీ మీరు సపరేట్ గా పోవాల్సిన అవసరం లేదు. మనకి హెచ్ఎండిఏ పోవాలి. మీరు ఇచ్చిన రూపాయి ఖర్చు లేకుండా అయిపోయింది ఒకటి. కాదనుకోవడానికి ఇది జరగని పని అయితే కాదు. ఇది పెద్ద జరగాలు కూడా కాదు. వాళ్ళ భయం ఏంటి సార్? రాత్రి మట్టి కొడుతున్నారు. మట్టి ఆగుతుంది. మట్టి ఆగకపోతే ఏ రాత్రి ఫోన్ చేయాలి. నిన్న కూడా పోయింది. చెప్పగానే మాట్లాడినా మనది ఏంటంటే మనం మెయిన్ ఇప్పుడు వాళ్ళు హెచ్ఎండికి ఎవరైతే ఫ్లాట్స్ ఇచ్చారో వాళ్ళ మాకు టీజీఎస్ పేమెంట్ కాదు. హెచ్ఎండిఏసి క్లాస్ టాప్ హెచ్ఎండిఏ ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ లో నడుస్తుంది కాబట్టి ఇలా మాట
మీరు క్లారిటీ వచ్చింది సార్. ఓకే. సంబంధించిన ఈ అలాట్మెంట్ సర్టిఫికేట్ జరిగింది 600 ఇట్ ఈస్ వ్యాలిడ్. ఇది పుల్లింగ్, ల్యాండ్ పుల్లింగ్, అది ల్యాండ్ ఎక్విజిషన్. మనం వాళ్ళ మాటలు నమ్మి మేము చేస్తాం. ఆల్రెడీ నిరుకులు అంతకుముందు పంటలు వేసారు అంత కంప్లీట్ కబ్జా చేసింది కాబట్టి అలాగే మట్టి తీస్తారు. రైతులకు ఏం బాధ ఉందంటే మా మట్టి అమ్ముకుంటారు, మాకు ఇంకా ఏం లేదు అది లేదని చెప్పి వాళ్ళ బాధ. హలో ఇలా మాట చెప్పారు. మీరు క్లారిటీ వచ్చింది సార్. ఓకే. సంబంధించిన ఈ అలాట్మెంట్ సర్టిఫికేట్ జరిగింది 600 ఇట్ ఈస్ వ్యాలిడ్. ఇది పుల్లింగ్, ల్యాండ్ పుల్లింగ్, అది ల్యాండ్ ఎక్విజిషన్. మనం వాళ్ళ మాటలు నమ్మి మేము చేస్తాం.